దత్తత ఇచ్చేశారు. ఆయన మళ్ళీ ఎప్పుడు రక్షణంగా మార్చివేసిన సాంకేతిక ప్రపంచ మానవాళి జీవన శైలిని సంపూర్ణంగా మార్చివేసిన సాంకేతికతలను ఆవిష్కరించిన యాపిల్ సంస్థ సహస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పుట్టుకతోనే సంఘర్షణాభరిత జీవితం మొదలయ్యింది. జన్మనిచ్చిన అమ్మా నాన్నలు స్టీవ్ జాబ్స్ ని రోజుల వయసులోనే దత్తత ఇచ్చేశారు. ఆయన మళ్ళీ ఎప్పుడూ రక్త సంబంధం ఉన్న అమ్మా నాన్నల్ని చూడలేదు. ప్రశ్నించడమే తత్వంగా ఎదిగిన స్టీవ్ జాబ్స్ ప్రాథమిక పాఠశాలలోని సమస్యలకు కేంద్ర బిందువయ్యాడు. హైస్కూలు దశలోనే మిత్రుడితో కలిసి చట్ట విరుద్ధమైన టెలిఫోన్ బాక్సుల్ని తయారు చేసి అమ్మాడు. కాలేజీ చదువు మానేసి మత్తు పదార్థాలతో ప్రయోగాలు చేశాడు. తిండి కోసం వాడేసిన కోక్ టిన్నుల్ని ఏరుకుని అమ్మాడు. ఏదో కావాలని ఏం కావాలో తెలియక హిమాలయాల్లో బాబాల చుట్టూ తిరిగాడు. 25 వయసుకే అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో ఒకడయ్యాడు. తాను స్థాపించిన యాపిల్ కంపెనీ నుంచి బయటకొచ్చేశాడు. మరో కంపెనీ మళ్లీ యాపిల్లో ప్రవేశం. ఐపాడ్, ఐప్యాడ్, ఐఫోన్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని స్పృశించిన సాంకేతికతలకు మూలపురుషుడయ్యాడు. 56 సంవత్సరాలకే క్యాన్సర్ కి బలైపోయిన సృష్టి ఉన్నంతకాలం నిలిచిపోయే విలక్షణ సాంకేతిక సమ్రాట్ స్టీవ్ జాబ్స్.